న్యూస్ చూస్తున్నారు. అమెరికాలో పుట్టే అక్రమ వలసదారుల పిల్లలకు జన్మతః పౌరసత్వం రద్దుకు ఒక్కరే జగడు. జనవరి 20న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా. ఈ నేపథ్యంలో నెల గడిచింది, అంటే ఫిబ్రవరి 20 రేపటితో ముగియబోతోంది ట్రంప్ డెడ్ లైన్. ఈ నేపథ్యంలో జనవరి 20న బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దుకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ని పాస్ చేయడం జరిగింది. 30 రోజులు మాత్రమే గడువిచ్చాడు ట్రంప్. ఈ గడువు ముగుస్తూ ఉండడంతో హాస్పిటల్స్ కు క్యూ కట్టిన సందర్భానికి సంబంధించి కూడా మాట్లాడుకున్నాం. గర్భిణులు మరి ముఖ్యంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. కానీ ఇక్కడ భారత్ తరపు నుంచి కొంతమంది మహిళలు మాత్రం ఆశ్రయించారు, లేకపోతే కాంటాక్ట్ చేశారు అనే ఒక డిస్కషన్ అయితే మాత్రం ఇటు జరిగింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసిన పరిస్థితి. ట్రంప్ నిర్ణయంపై ఫెడరల్ జిల్లా కోర్టుల్లో కేసులు నమోదయ్యాయి. ఇన్ఫాక్ట్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. 22 రాష్ట్రాల్లో కేసులు రిజిస్టర్ అయిన పరిస్థితి. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ జన్మతః పౌరసత్వంపై ట్రంప్ ఆంక్షలు విధించడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ద మంత్గా మారింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే టాపిక్ ఆఫ్ ద డే అని కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు ఒక్కరోజు ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది, ఏం జరుగుతోంది, భారతీయులకున్న ఆప్షన్స్ ఏంటి, ఓ పక్క ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంబంధించి డిపోర్టేషన్ జరుగుతున్న పరిస్థితి, మరోపక్క సిటిజన్షిప్, ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి సంబంధించి విసు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విసు గారు, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా? బాగున్నాం అండి. చెప్పాలి మీరే, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఇంకొక 24 గంటలు మాత్రమే ఉంది. ఇక్కడ యుఎస్ సిటిజన్షిప్ అనే అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది, రేపటితో అన్ని ఆశలు దాదాపు 100 ఏళ్ల నుంచి ఉన్న ఆ చట్టానికి సంబంధించి క్లోజ్ అయిపోతుందా, ఏం జరుగుతోంది, ఏమైనా ఆశలు ఉన్నాయండి? ఇంకా ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించే చర్చ బిగ్ టైం నడుస్తుంది. మేజర్ గా వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో 14th అమెండ్మెంట్ లో ఏదైతే మెన్షన్ చేశారో కంట్రీ లోపల ఎవరు వచ్చినా వాళ్ళు పుట్టిన ప్రతి బిడ్డ అమెరికన్ సిటిజన్ అనేది హిస్టారికల్ గా చెప్పేవారు. సో ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జనవరి 20వ తారీఖు నాడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొచ్చారో, ఏమని తీసుకొచ్చారంటే ఎవరైతే విజిటర్ రూపకంగా గానీ నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్ ఉన్న వాళ్ళు గానీ ఎవరున్నా కూడా వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు ఇమిగ్రేషన్ స్టేటస్ యుఎస్ బర్త్ రైట్స్ రావు అని ఇచ్చారు. ఓన్లీ అక్కడ కండిషన్ ఏం పెట్టారంటే అమ్మ ఆర్ నాన్న అంటే మదర్ ఆర్ ఫాదర్ ఇద్దరిలో ఎవరు ఒకరైనా వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్ అయినా యుఎస్ సిటిజన్ అయినా ఎక్సెప్షన్ ఇచ్చారు మళ్ళీ. సో అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మళ్ళీ ఆ ఎక్సెప్షన్ ఉంది. అంటే వాళ్ళ పిల్లలు ఎవరైనా పుడితే మళ్ళీ యుఎస్ సిటిజన్షిప్ ఉంటుంది. బట్ వేరాజ్ ఈ H1 మీద వెళ్ళి పిల్లలు కన్నా గానీ F1 వీసా రూపకంగా కానివ్వండి, విజిటర్ రూపకంగా వచ్చి అంటే విజిటర్ గా పేరెంట్స్ వచ్చి కానీ తర్వాత ఇల్లీగల్ గా ఎవరైనా లోపల ఉన్న వాళ్ళ పిల్లల కంటే కూడా రాదు అనే ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు. సో ఇప్పటి వరకు ఆ పాలసీ కోసం డెమోక్రటిక్ పార్టీ గవర్నమెంట్ ఉన్న ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో వాళ్ళు ఈ పాలసీని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అదే విధంగా వాషింగ్టన్ సియాటిల్ లో ఉన్న కోర్ట్ సిస్టమ్ కూడా వాళ్ళు దేవర్ డెఫర్డ్ దిస్ డెసిషన్. సో అదే విధంగా మనకి ఇంకా ఫ్యూ డేస్ లోపల అంటే 1 or 2 days లోపల మనకు క్లారిటీ వస్తుంది. సో ఏ రకంగా ముందుకెళ్తున్నారు, ఇప్పటి వరకు అయితే డెఫర్ చేశారు కోర్టు సిస్టమ్ లో. ఇంకా ముందు దాన్ని ఇంకా లాంగ్ చేస్తారా, లేదు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తారా, లేదు ఇది కాంగ్రెస్ సెనెట్ రూపకంగా బిల్ రూపకంగా తీసుకొస్తారా, ఈ 3 ఏరియాస్ లో చర్చ జరుగుతుంది. అవి ఒక ఫ్యూ డేస్ లో కానీ ఇట్ ఈస్ అంటే ఇది ఆయన ఇంట్రెస్ట్ ఇది అమెరికన్ ఇంట్రెస్ట్. నేను పెట్టింది బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉన్నది హిస్టారికల్ గా మేము ఒప్పుకుంటున్నాం, అది మంచిది. కానీ దాన్ని బర్త్ టూరిజం గా మార్చారనేదే ఇవాళ అమెరికన్స్ లో అదే విధంగా డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ద్వారా వాదన. ఎందుకంటే ఇది ఎవరైతే విజిటర్ రూపకంగా వచ్చినా గానీ ఇల్లీగల్ గా వచ్చినా గానీ గోడ దీనికి రావడం కానీ అంటే ల్యాండ్ బార్డర్స్ రూపకంగా కానీ ఎయిర్ బార్డర్ లో వచ్చిన వాళ్ళు కూడా అంటే ఎయిర్ లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ దాంట్లో కూడా ఓవర్ స్టే చేసిన వాళ్ళ పిల్లలకి మాత్రం సిటిజన్షిప్ ఇచ్చేది లేదని భీష్మించుకో కూర్చున్నారు ట్రంప్. సో అదే లైన్ లో ఇంకా ముందుకు వెళ్ళడానికి కాంగ్రెస్ లో ఉంది, సెనెట్ లో ఉంది, చర్చలు అవుతాయి. ఎందుకంటే దిస్ ఈస్ బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ చేంజ్ కాబోతుంది. సో ఈ చేంజ్ ఎంతవరకు వెల్కమ్ చెప్తారనేది ముందు తెలుస్తుంది. బట్ మేము కూడా అంత సీరియస్ గానే ఉన్నాము కాంగ్రెస్ సెనెట్ లో. మనము ఈ సిస్టమ్ ను ఈ చేంజ్ ను వెల్కమ్ చెప్పట్లేదు చాలా మంది. కాకపోతే ఇఫ్ దే కమ్ యాజ్ యాక్ట్ ఆఫ్ ది బిల్ పాస్ ఫ్రమ్ ద కాంగ్రెస్, సో అదైతే అది అందరి కన్సెన్సస్ తీసుకొని అందరి ఒపీనియన్స్ తీసుకొని అందరి అగ్రియబుల్ అయినప్పుడు తీసుకోవడం బాగుంటుంది. అంటే ఈ డెసిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇది కాంగ్రెస్ ఆర్డర్ లాగా ఉంటే బాగుంటుంది, పార్లమెంట్ ఆర్డర్, కాంగ్రెస్ అంటే పార్లమెంట్ ఆర్డర్ లాగా అవుతే బాగుంటుంది అనేది మెజారిటీ ఆఫ్ మేధావుల ఆలోచన.
అంటే ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఒకవేళ ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఆల్రెడీ పాస్ చేసిన నేపథ్యంలో రిపబ్లిక్ పార్టీలో ఎటువంటి డిస్కషన్స్ ఉన్నాయి? ఎందుకంటే అక్కడే తటస్థ వైఖరి కనిపిస్తోంది, కొంతమంది దీన్ని అపోజ్ చేయడం జరుగుతుందంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకవేళ సొంత పార్టీ నుంచి కనుక సపోర్ట్ రాకపోతే ట్రంప్ ఈ నిర్ణయానికి కాస్త వెనకబడే అవకాశం, లేకపోతే ఒక అడుగు వెనక్కి తగ్గే అవకాశం ఉందనుకోవాలా? దానికి పాసిబిలిటీ ఉంది, కానీ అక్కడ ఉన్న అమెరికన్ సిటిజన్షిప్ లో ఉన్న వాళ్ళందరూ దీన్ని అంత సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే ఇది ఇంపాక్ట్ వాళ్ళకేం ఇంపాక్ట్ కాదు, కొత్త పుట్టబోయే బిడ్డలకే కదా. సో అది కూడా నాన్ ఇమిగ్రెంట్, వాళ్ళు ఏమంటున్నారు, నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్సే కాకుండా ఎవరైతే ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళకి ఆ స్టేటస్ లేని వాళ్ళ గురించే కన్సర్న్ కాబట్టి వీళ్ళు ఓటర్లు కాదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు ఓటర్లు కారు కాబట్టి అంత కన్సర్న్ ఉండదు. ఎవెన్చువల్లీగా వస్తారు కాబట్టి వెయిట్ చేస్తారు. బట్ ఏదైనా ఇంతకు ముందు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో చేసుకున్నవి కూడా సుప్రీంకోర్టు డినై చేసినవి ఉన్నాయి, సుప్రీంకోర్టు అప్రూవ్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మేము వేచి చూస్తున్నాం సుప్రీంకోర్టు దీనిపైన ఏ నిర్ణయాత్మకమైన తీర్పు ఇవ్వబోతుంది అనేది కూడా బిగ్ థింగ్. లాస్ట్ టైం ట్రంప్ 1.0లో ఒక 7 కంట్రీస్ పైన బ్యాన్ చేశాడు. సో 7 కంట్రీస్ వాళ్ళు రాకుండా బ్యాన్ చేశారు. సో అటువంటి దానిలో అప్పుడు సుప్రీంకోర్టు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. సో ఇప్పుడు కూడా ఏ రకంగా స్పందిస్తుంది సుప్రీంకోర్టు అనే దానికి మనకు ఇంకొక 2 రోజులు వేచి చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీకు మళ్ళీ అంటే 6TB మన RTV రూపకంగా మేము తప్పకుండా షేర్ చేద్దాం ఈ ఇన్ఫర్మేషన్ ని. అండ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ వెబ్సైట్ లో కూడా మనకు పోస్ట్ చేస్తారు, uscs.gov లో పోస్ట్ చేస్తారు, తర్వాత మన whitehouse.gov లో కూడా పోస్ట్ చేస్తారు ఈ విషయం పైన. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇల్లీగల్ కి సంబంధించి డిపోర్టేషన్ జరుగుతున్నప్పుడు ఇది ఇంకా ఉండే అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇల్లీగల్ ని గుర్తించా పంపించేస్తాం అనుకున్న సందర్భంలో అప్పుడు అంటే ఈ ఇల్లీగల్ అంశాన్ని తుదిముట్టించేస్తా అని చెప్పి ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పుడు దీని మీద కాస్త వెనక్కి తగ్గడం అయితే ఆలోచించే పరిస్థితి ఏమైనా కనిపిస్తోందా? అక్కడ అటువంటి చర్చ జరుగుతోందా? ట్రంప్ మాత్రం వెనకకు వెళ్లే సమస్య లేదు. ట్రంప్ ఆయన ఎందుకంటే ఈ పాలసీలో ఆయన క్లియర్ గా చెప్పారు, ఇల్లీగల్ ఏలియన్స్ కి మేము సిటిజన్షిప్ ఇవ్వము, ఇల్లీగల్ ఏలియన్ ద్వారా పుట్టిన పిల్లలకి మేము ఇయ్యము అని ఆయన క్లియర్ గా ఉన్నారు. ఎవరైనా గ్రీన్ కార్డు సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకే మేము బర్త్ రైట్స్ ఇస్తాము. సో బర్త్ రైట్స్ వల్ల మిస్యూజింగ్ అంటే బర్త్ టూరిజం జరుగుతుంది అనేది ఆయన క్లియర్ పర్సెప్షన్ ఉంది. రిపబ్లికన్ పార్టీలో ఫేవరిజం కూడా ఉంటుంది కదా, కాకపోతే గ్లోబల్ లో ఇట్ ఈస్ గ్లోబల్ ఇన్ యాక్ట్ అవుతుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంపాక్ట్ అవుతుంది కదా, ఇది ఓన్లీ ఇండియన్స్ కోసమే కాదు. సో అందులో గ్లోబల్ లో ఉన్న వాళ్ళందరూ ప్రెషర్ గ్రూప్స్ ఉంటాయి కదా, లాబీయిస్టులు ఉంటారు కదా, అమెరికాలో వైట్ హౌస్ లో ఉంటారు కదా, ఎవరైతే లాబీయిస్టులు, క్యాపిటల్ హిల్ లాబీయిస్టులు వాళ్ళంతా కూడా దే ప్లే దేర్ రోల్. సో దీన్ని ఏ రకంగా తీసుకెళ్తారు అనేది మనకు టైం, రేపు 1 or 2 days లోపల మనకు క్లారిటీ వస్తుంది. ఈ లోపల చర్చలు అయితే జరుగుతుంది, అన్ని యాంగిల్లో చర్చ జరుగుతుంది. కానీ మనకు ఫేవరిజము బెనిఫిట్స్ దాన్ని బట్టి చూస్తే మనకి ఏ రకంగా వస్తుందో వెయిట్ చేయాల్సి ఉండాల్సిందే. ఎందుకంటే చాలా కంట్రీస్ కూడా దీన్ని ఇష్టపడట్లేదు, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేయడం. రైట్, చాలా కంట్రీస్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు భారతీయులకు సంబంధించి చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కాన్పు కోసం తిరిగి అమెరికాకు వెళ్ళిపోతున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్న సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో భారతీయులు ఎటువంటి ఆందోళన ఉందండి? చాలా ఆందోళనగా ఉన్నారు, చాలా ఆతృతగా ఉన్నారు. ఇది యాక్చువల్ గా ఇంపాక్ట్ ఇండియన్స్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ ఫ్యామిలీస్ లలో అంతెందుకు ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చూస్తే ఇప్పుడు నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ ను, మా వైఫ్ అమెరికన్ న్యాచురలైజేషన్ సిటిజన్, మా పాప అక్కడ పుట్టిన సిటిజన్, యుఎస్ సిటిజన్. సో వాళ్ళకి రైట్స్ డిఫరెంట్ గా ఉంటాయి కదా. మేము అక్కడికి వెళ్ళి కష్టపడ్డందుకు, మాకు లైఫ్ అక్కడ సెటిల్ అయినందుకు మాకు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉన్న డాటర్ ఉన్నది కదా. సో అటువంటి ఇంపాక్ట్ ఉండేది. అంటే నేను ఒక ఫ్యామిలీలో ఒక భాగంగా ఆలోచిస్తే చాలా మంది ఈ రకంగా వచ్చిన ఫ్యామిలీస్ అమెరికాలో ఉన్నాయి కదా, వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు కదా ఇదే యాంగిల్లో. మేము అక్కడికి వెళ్ళిన పర్పస్ లో ఏమైనా బెనిఫిట్, ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నట్టు అవుతుంది. అప్పుడు అమెరికాలో ఎందుకు ఉండాలి? మేము గల్ఫ్ కంట్రీలో ఉన్నప్పుడు ఉన్న రూల్స్ అప్లై అయితే ఇవాళ మన గల్ఫ్ కంట్రీస్ లో ఎవరైనా పిల్లలు పుడితే వాళ్ళు ఇండియన్ సిటిజన్సే, వాళ్ళు ఆ కంట్రీ సిటిజన్స్ కాదు. అలాగే సిమిలర్ రైట్స్ లో ఈ బర్త్ రైట్స్ అనేది గ్రేట్ అసెట్ టు ద అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్. సో దాన్ని ఎందుకు లూజ్ కావాలని కోరుకుంటారు ఎవరైనా? సో అది ఉండాలని చాలా మంది కోరుకుంటారు, దానిలో రకంగానే ప్రొటెస్ట్ కూడా చేస్తారు. సో ఆ యాంగిల్లోనే ఇంకా మోర్ చర్చ జరగబోతుంది. దానిపైన మనం వీ కెన్ హ్యావ్ అనదర్ డిస్కషన్ ఇన్ డే ఆర్ టూ. తప్పకుండా అప్పుడు మన అప్పుడు మనం తప్పకుండా ఆర్టీవీ ప్రేక్షకులకు మనం క్లియర్ గా వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అని కూడా మనం షేర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఇది కనుక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కనుక ఎగ్జిక్యూషన్ అయింది అనుకుందాం, అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? చాలా మందికి ఇక్కడ నుంచి అక్కడ అమెరికన్ సిటిజన్ ని పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు సంబంధించి సిటిజన్షిప్ రద్దయ్యే అవకాశం ఉంటుందా? లేకపోతే తండ్రి అమెరికన్ అయితే సిటిజన్షిప్ వస్తుందా? ఒకసారి దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారా? మీరు ఇంతకుముందు అడిగినట్టు క్వశ్చన్,
ఈ పేరెంట్స్ లో మదర్ ఆర్ ఫాదర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉన్నా, మదర్ ఆర్ ఫాదర్ సిటిజన్షిప్ అయి ఉంటే, దే ఆర్ యుఎస్ సిటిజన్ అయితే వాళ్ళకి పుట్టబోయే బిడ్డలకు ఇబ్బంది ఏమీ లేదు, వాళ్ళు అమెరికన్ సిటిజన్సే క్లియర్ గా. అది కాకుండా F1 రూపకంలో వెళ్ళిన పిల్లలు అక్కడ ఎవరికైనా పెళ్లి అయిపోయి పిల్లలు ఉంటే వాళ్ళకి లేదు. H1B రూపకంగా వచ్చి H1H4 డిపెండెంట్ ఉన్న వాళ్ళ పిల్లలు పుడితే లేదు, అంటే అది లా అవుతాయి. తర్వాత విజిటర్ వీసా రూపకంగా వచ్చి అక్కడ పిల్లలు కనడానికే వెళ్ళిన విజిటర్ వీసా రూపకంగా వచ్చిన వాళ్ళు ఉంటే లేదు. అంటే ఏదైతే వాళ్ళు జంపిఎస్ కానీ, తర్వాత టనల్ రూపకం కానీ, తర్వాత అక్కడ బౌండరీ క్రాస్ అయ్యి లోపలికి వచ్చిన వాళ్ళు ఉంటారు చూడండి, ఫెన్స్ దాటుకొని, అవును, ల్యాండ్ బార్డర్ లో వచ్చిన వాళ్ళకి కూడా ఉండదు. క్లియర్ ఉంది అన్న పర్సెప్షన్. అవి కాకుండా మిగతా ఏదైతే రిలేషన్షిప్ తోని సిటిజన్షిప్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రం తప్పకుండా ఆ రూల్ వర్తిస్తుంది, వాళ్ళ పిల్లలు అమెరికన్ సిటిజన్సే. సో ఇక్కడ ఆల్రెడీ రెండు మూడు సార్లకు సంబంధించి డిపోర్టేషన్ జరిగింది. అక్కడ విద్యార్థులు ఎటువంటి ఆందోళన ఉందండి? ఎందుకంటే ఒక పక్క దీనికి సంబంధించి మాట్లాడుకుంటున్నా, విద్యార్థులకు సంబంధించి కూడా అక్కడ ఆందోళన ఉంది. సో అక్కడ విద్యార్థులు ఏమంటున్నారు, దీనికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతుందండి అక్కడ? ఇక్కడ మీరు చెప్పినట్టు మనం డిపోర్టేషన్ ఫ్లైట్ల గురించి, అమృత్సర్ లో ల్యాండ్ అయిన వాటి గురించి మాట్లాడుతున్నాం. కానీ అంతకంటే మూడింతలు ఎవ్రీ డే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో, అంటే అమెరికాలో ఉన్న పోర్ట్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి, అంటే మేజర్ ఎయిర్పోర్ట్లలో ఇంటర్నేషనల్ అరైవల్ లో ఉంటాయి కదా, ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నుంచి సెకండరీ ఇన్స్పెక్షన్ లో మన స్టూడెంట్లను కానివ్వండి, H1Bలు కానివ్వండి, పక్కకు తీసుకెళ్లి చాలా డిపోర్టేషన్ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, ఆ డిపోర్టేషన్ కంటిన్యూ అవుతుంది. మనం 104, 200 గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళకి ఎవ్రీడే 200 మందికి డిపోర్టేషన్ జరుగుతుంది. సో ఈ యాంగిల్ లో థింక్ చేస్తే మీకు స్టూడెంట్లు ఎవరైతే కంట్రీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి లోపలికి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిణామం. అందువలన మేము ఏం చెప్తున్నామంటే, స్టూడెంట్లే గానీ, H1B హోల్డర్సే గానీ, మీకు ఇండియాలో అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప ఇప్పుడు మీరు ఇండియాకు రాకండి, అమెరికాలోనే ఉండండి. మీకు కాన్ఫిడెంట్ ఉంది, ఆ ఇంటర్వ్యూలో సిబిపి ఆఫీసర్ ఇంటర్వ్యూలో మేము క్లియర్ అవుతాము, త్రూ అవుతాము అని అనుకుంటేనే మీరు ఇండియాకు రండి. లేదు ఇండియాలో ఇంకా ఫ్యామిలీ ఎమర్జెన్సీ నేను రాకపోతే ఇక్కడ ఏం జరగదు అనుకున్న రోజు మీరు రండి, బట్ అదర్వైజ్ మీరు అమెరికా ల్యాండ్ లోనే ఉండండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్, అంటే ఇక్కడ నుంచి విద్యార్థులకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ అకాడమిక్ ఇయర్స్ కూడా దగ్గర పడుతున్నాయి, ఆ వేళలో కూడా ఒక ఆందోళన ఉంటుంది, అమెరికా వెళ్ళాలని కళలు కూడా ఉంటూ ఉంటాయి. ఇటువంటి విద్యార్థులకి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చెప్పండి. అదే అంటే వాళ్ళకి ఇచ్చే డైరెక్షన్స్, ఎందుకంటే ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ గా మీరు చాలా ఏళ్ళు అక్కడ ఉన్న, దాదాపుగా 2 దశాబ్దాలుగా అక్కడే ఉన్నారు. సో అప్పటికి ఇప్పటికి చేంజ్ ఓవర్ ఎట్లా ఉంది? అట్ ద సేమ్ టైం ఇప్పుడు అటువంటి కళలు కనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? తప్పకుండా రావాలి. అమెరికా అనేది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మనకు మంచి రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, హైయర్ ఎడ్యుకేషన్స్ కి మంచి కాలేజెస్ ఉన్నాయి, రీసెర్చ్ లో చాలా అడ్వాన్స్మెంట్ అయ్యే థీసెస్లు పెట్టుకోవడానికి, పేటెంట్లు సాధించుకోవడానికి అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. సో వాటి కోసం మీరు తప్పకుండా రావాలి. అది ఎందుకంటే జనరేషన్ టుగెదర్ స్టెమ్ టాలెంట్ ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ స్టెమ్ టాలెంట్ ఉంది ఇండియాలోనే. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఉన్న, ఎబిలిటీ ఉన్న, లాయల్ ఉన్న, ఆర్గనైజ్ ఉన్న, డెడికేటెడ్ ఉన్న, కన్స్ట్రక్టివ్ గా లీడర్షిప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి రావాల్సిందే. వాళ్ళు అక్కడికి వచ్చి ఆ బెనిఫిట్స్ ని పొందాల్సిందే. కానీ ఇమిగ్రేషన్ రూల్స్ ఫ్రేమ్వర్క్ లో మాత్రం మీరు ఉండాలి, ఇమిగ్రేషన్ రెగ్యులేషన్స్ లో మీరు అబైడ్ అయి ఉండాలి, ఇమిగ్రేషన్ పాలసీస్ లో మనం ఫాలో అవుతూ ఉండాలి. అన్ని ఫాలో అవుతున్న రోజులు మనకేం ఇబ్బంది లేవు. మీరు కంటిన్యూషన్ గా, ఎందుకంటే F1 వీసా ప్రోగ్రామ్ అమెరికా డికమిషన్ చేయలేదు, అమెరికన్ F1 వీసా ప్రోగ్రామ్ ను యాక్టివ్ గా ఉంచింది. దే ఆర్ ఇష్యూయింగ్ వీసాస్, F1 వీసాస్. సో గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ వీసాస్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు వచ్చాక అమెరికా ల్యాండ్ అయ్యాక, అమెరికా కంట్రీలో ల్యాండ్ అయ్యాక, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లో చేశాక, ఏదైతే కాలేజీలో మాత్రం ఆథరైజ్డ్ వర్క్ ఉందో ఆ వర్క్ మాత్రమే చేయండి. అనాథరైజ్డ్ వర్క్ కు ఏ స్టోర్ కి, గ్యాస్ స్టేషన్ కి, లిక్కర్ స్టోర్ వైపు వెళ్ళకండి. మీరు ఏదైతే ప్రామిస్ చేశారో ఇక్కడ కాన్సులేట్ లో ఏదైతే లెటర్ ఇచ్చి మా దగ్గర ఫైనాన్సెస్ ఉంది, మేము మొత్తం మాస్టర్స్ చదువుకునే టైంలో మేము ఎడ్యుకేషన్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఫండ్స్ తీసుకొచ్చి చదువుకుంటామన్నామో ఆ రూల్ కి అబైడ్ అయి ఉండండి. మీరు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ గా సక్సెస్ అవుతారు. రైట్, అంటే మీరు అంటున్న మాట ప్రకారం, అంటే మీరు ఏదైతే అక్కడ వీసాకి సంబంధించి ఇచ్చారో వాటికి తదనుగుణంగా నడుచుకొని, లేకపోతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందని చెప్పి. సో ఇక్కడ స్టూడెంట్స్కి సంబంధించి అంటే పేరెంట్స్కి చెప్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ చెప్తామని చెప్పి. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎందుకంటే చాలామంది విద్యార్థులు తల్లిదండ్రులు మాట్లాడడం వినే వాళ్ళు ముందుకెళ్తారు, కానీ తల్లిదండ్రులు ఆఖరికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, పిల్లలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో పేరెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి?
పేరెంట్స్ కు మా రిక్వెస్ట్ ఒకటే అండి, మేము అమెరికాలో ఉన్నాము, మేము మంచిగా సెటిల్ అయ్యాము, మాకు బాగుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ మీరు పిల్లల్ని పంపాలని అనుకుంటున్నారు, మీ దగ్గర చాలా యూనివర్సిటీస్ ఉంటాయి అమెరికాలో. ఒక యూనివర్సిటీలో 30,000 ఉండొచ్చు, ఒక యూనివర్సిటీలో 70,000 ఉండొచ్చు ఫీజు. మీరు ఏ యూనివర్సిటీలో మీ పిల్లలు ఫిట్ అవుతారో మీరు జడ్జి చేసుకోండి, మీ ఫైనాన్షియల్ ఎవాల్యుయేట్ చేసుకొని మీ పిల్లలు ఎక్కడైతే చదువుకుంటే మీకు ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కాదో చెప్పండి. మీ పిల్లలకు కూడా క్లియర్ డైరెక్షన్ ఇవ్వండి. ఏమని ఇవ్వండి అంటే, నేను మొత్తం డబ్బు మీరు జాబ్ వచ్చే వరకు నేనే టేక్ కేర్ చేస్తాను నాన్న, మీరు ఎక్కడ పని చేయొద్దు, ఓన్లీ ఆథరైజ్డ్ వర్క్ ఉంటే చేయండి, లేదంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయండి, అండ్ ఓపీటీ వచ్చాక మీరు పని చేసుకోండి. ఈ మాస్టర్ లో డ్యూరింగ్ ద 2 years ఆఫ్ ఎడ్యుకేషన్ టైంలో మీరు ఎక్కడ పని చేయకండి. అన్ఆథరైజ్డ్ వర్క్ క్యాంపస్ లో రికగ్నైజ్డ్ వర్క్ ఉంటే, ఆథరైజ్డ్ వర్క్ ఉంటే వెళ్ళి పని చేయండి, ఇబ్బంది ఏం లేదు, అందులో చేయకండి. అప్పటి వరకు మేము ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తాము. మీరు కష్టపడి చదవండి, సక్సెస్ కాండి. అందులో ఎబిలిటీ తోని, ఎమినెన్సీ తోని, ఎక్స్ట్రాడనరీ నాలెడ్జ్ తోని మనం సక్సీడ్ అయితే మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మీరు $100,000 గురించి, దాని జాబ్స్ గురించి ఆలోచించండి తప్ప మీరు ఈ $10, $12, $14 కోసము వక్ర మార్గాల్లో వెళ్ళి ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ ఇప్పుడు జరుగుతుంది. చాలా మంది ఈ స్టూడెంట్ వీసాలు వెళ్ళి ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, ఇందులో డిపోర్ట్ అయిన వాళ్ళు కానీ చెప్తున్న వాటిలో ఏంటంటే, మేము అక్కడికి వెళ్ళి వర్క్ చేసాము, వర్క్ చేసిన డబ్బును తీసుకొని బ్యాంకులో వేసాము, ఆ బ్యాంకులో డబ్బు తీసుకొని మేము రూమ్ రెంట్లు కట్టాము, అదే డబ్బును తీసుకెళ్లి ఫీజులు కట్టామన్నారు. ఇంత ఎవిడెన్షియల్ గా వాళ్ళకి దొరికితే వాళ్ళు ఎందుకు డిపోర్ట్ చేయరు చెప్పండి? సో అంచేత మేము రిక్వెస్ట్ చేస్తున్నది స్టూడెంట్స్ కి, అదే విధంగా స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మీ పిల్లలు పంపించే ముందే చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు దానికి అవాయిడ్ అయి ఉండండి, అందులో ఉన్న ఫ్రేమ్ వర్క్ లో పనిచేయండి, అప్పుడే మీరు బాగుంటుంటారు. రైట్ విసు గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే ప్రధాని మోదీ మొన్న మాట్లాడుతూ ఇటు ట్రంప్ సమక్షంలో మానవ అక్రమ రవాణా, ఈ ఇమిగ్రేషన్కి సంబంధించి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా వాళ్ళు రావడానికి కారణమవుతోంది అనేది ప్రధానంగా ఆయన తీసుకొచ్చిన చర్చ. సో ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి, అంటే భారత్ నుంచి అమెరికా వెళ్ళాలనుకునే వ్యక్తులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, ఎటువంటి మార్గంలో వాళ్ళని సంప్రదిస్తే ప్రాపర్గా వాళ్ళు నేను యుఎస్లో హ్యాపీగా ఉండొచ్చు, ఆ డైరెక్షన్స్ ఎలా పొందొచ్చండి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? మాకు ఇప్పుడు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా చాలా మంది చాలా సిటీస్ లో ఉన్నారు. మీరు మాకు రీచ్ అవుట్ కావచ్చు, మా ఫోన్ నెంబరు, మా కార్డు మీకు షేర్ చేస్తాము. మీరు మన ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీరు స్క్రోలింగ్ లో పెట్టండి. వరల్డ్ వైడ్ లో వాళ్ళు ఏ కంట్రీకి వెళ్ళినా ఆ కంట్రీ సిటిజన్షిప్ గానీ, ఇమిగ్రేషన్ గానీ, వీసా గానీ, వర్క్ పర్మిట్స్ గానీ గైడెన్స్ తీసుకోవచ్చు మా దగ్గర నుండి. యుఎస్ ఇమిగ్రేషన్ వరకు మన లా ఆఫీస్ ఉంది, JenitaLaw.com ఉంది. అటార్నీ జెనితా కంచర్లా, she will take care of all the activities and guide them properly in US immigration law. Especially students ki, వాళ్ళ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ అయినప్పుడు వాళ్ళకి ఏ ఇమిగ్రేషన్ క్వశ్చన్ వచ్చినా మేము ఫ్రీ సర్వీస్, డబ్బు తీసుకోకుండా ఫ్రీ సర్వీస్ చేయడానికి విల్లింగ్ ఉన్నాము. సో అంచేత మా ఫోన్ నెంబర్లు వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి లా ఫర్మ్ గైడెన్స్ కానీ, సింపోజిజమ్స్ కానీ, సెమినార్స్ కానీ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. మీరు అందులో భాగస్వామి కండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, మీరు ఈ వక్ర మార్గాల్లో జైన్ కాకండి అని. మరి ఈచ్ 1 టీచ్ 10 లాగా మనకు ఏదైతే ఇంపాక్ట్ అవుతారో, మొన్న ఈ మధ్య మనం చూసాము అక్కడ ఏదైతే డోర్